వారికైతే మనకెందుకు కాదు? ఫుడ్ ఎలా పెడుతున్నారు? సరే ఫుడ్ విషయంలో అడగండి. కానీ మనం వచ్చిన లక్ష్యం ఏంది? మనం ఏ గ్రామంకి వెళ్ళి వచ్చినామో, ఏ తల్లిదండ్రులు ఏంది, మన తల్లిదండ్రులు ఎంత కష్టపడుతారో రెట్టింపు ఉత్సాహంగా మనం ఉండాలి. ఈ బుక్స్ కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు లాస్ట్ ఇయర్ ఇనాగ్రేషన్, ఈ సంవత్సరం సీతక్క గారు, మన ఆర్టీసీ ఎండి సజ్జనార్, ఇంత నైపుణ్యం గొప్ప వ్యక్తులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి కూడా మనం ఇచ్చే ఎడ్యుకేషన్ అనేది అందరూ ముందుకు వస్తున్నారు. కాబట్టి మనం కూడా ఒక సమిధ కావాలి. మనం కూడా మన ఇంట్లోకి వెళ్ళి ఒక ఎంప్లాయీకి వెళ్ళాలి. మనం ఒక లక్ష్యం ఏదో ఎంచుకున్న, డ్రాయింగ్ కావచ్చు, సింగింగ్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు. అంటే అందరూ ఇప్పుడు సార్ దగ్గర సర్వేలో చేసిన, సార్ దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ ఇందాక సార్ చెప్తున్నారు. అంటే మీ సార్ దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ చాలా మేధావులు అయ్యారు. అంటే ఇప్పుడు మన డిఎస్పీ సార్ ముఖ్య అతిథులు కూడా అసలు ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి నేను ఈ స్థాయిలో మన దగ్గర కూర్చున్నారంటే వారి శ్రమ వర్ణనాత్మకం. కాబట్టి మన పాఠశాలకు వెళ్ళి మనం ఇంటికి వెళ్ళి ఏ విధంగా వచ్చినామో మనం పోయేటప్పుడు అలాంటి ఫలితంతో, అలాంటి రిజల్ట్తో మన తల్లిదండ్రులు శభాషమ్మ మన ఇంటి పేరు నిలబెట్టావు, శభాష్ నాన్న మన ఇంటి పేరు నిలబెట్టావు అని తల్లిదండ్రులు భుజం తట్టి నిలబడ్డప్పుడే మన లక్ష్యం, జీవితంలో ఒక లక్ష్యాన్ని సాధించిన వాళ్ళం అవుతాం. మనం చదువుకున్న పాఠశాలకు, కళాశాలకు కానీ మనం అతిథిగా మనం సెటిల్డ్ అయినప్పుడు ఇలాంటి ప్రిన్సిపాల్ గారు మన కళాశాలకు రండి పిలిచినప్పుడు రెండవ లక్ష్యం మనం చేరుకోగలుగుతాం. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నయనతార వీళ్ళు కాదు హీరోలు, మనం హీరోలం. ఆటోగ్రాఫ్ ఇవ్వండి సార్ అని మనం అడిగే స్థాయి నుంచి ఆటోగ్రాఫీ మనం తీసుకునే స్థాయి నుంచి ఆటోగ్రాఫ్ ఇచ్చే స్థాయికి మనం ఎదగాలి. అప్పుడు ఆ మూడు పెట్టుకుంటే మనం జీవితంలో సెట్ అవుతాం. ఎందుకంటే అర్ధనగ్న చిత్రాలు, అశ్లీల దృశ్యాలు, వాట్సాప్లు, ట్విట్టర్లు మనకు భోజనం పెట్టవు, జ్ఞానం రాదు. డ్రగ్స్ కానీ ఇతర మాదక ద్రవ్యాల మీద పోలీసు యంత్రాంగం రకరకాలుగా వాళ్ళు ఎన్ని అవేర్నెస్ పెడుతున్నారంటే మనం కల్చరల్ విషయ సంస్కృతికి అంత తొందరగా అట్రాక్ట్ అవుతున్నాం. పరివర్తన ప్రోగ్రాం మీద జిల్లా వ్యాప్తంగా అసలు వాళ్ళు నైట్ సర్చింగ్లు ఎన్ని చేస్తున్నారంటే యువతను పిలిచి కౌన్సిలింగ్ చేస్తున్నారు. ఫ్యాషన్ డ్రెస్సులు కానీ, హెయిర్ కటింగ్ కానీ, అసలు వాళ్ళకి ఎంత పేరెంట్స్ కంటే ఎక్కువ రిస్క్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు. కానీ మనలో మార్పు వస్తలేదు. మనం ఏం చేస్తున్నాం? అసలు మనం ఏడిపోతున్నాం. సరే మన ఏజ్ అనేది అలాంటి మెచ్యూర్ కానీ ఏజ్. సో అక్కడ మనం డిస్టర్బ్ అయ్యి జస్ట్ ట్రాక్ తప్పినామంటే జీవితం మొత్తం ట్రాక్ తప్పిపోతుంది. కాబట్టి మనం చదువుకుంటామంటే మనకు ఆర్థికంగా కావాలంటే చేరిక దాదాలు చాలామంది ఉన్నారు. సో మన లక్ష్యం కావాలి, మన ఒక ప్రొఫెసర్ కావాలి, కలెక్టర్ కావాలి, మన ఊరికి పేరు తేవాలి, మన ఇంటి పేరు, మన ఊరి పేరు ఒక చరిత్రలో, పేపర్లో, టీవీలో హిస్టరీగా మిగిలాలి, ఆ స్థాయికి ఎదగాలి. సరే ఇప్పుడు సార్ ఇందాక మన ఈరోజు మన కళాశాలకు వచ్చారు, రేపు మంచి రిజల్ట్ చూసి మనకేదైనా అవసరం పడితే ప్రభుత్వంతో మనకు అవసరం అనుకున్న స్థాయిలో కూడా విప్పించే స్థాయిలో అధికారులు మనకు కృషి చేస్తారు. కాబట్టి ఈ రోజులల్లా వాడు 7th 10th ఇది 7th వెళ్ళి 10th లోపేసరికి నానా రకాల అలవాట్లు, రేగంపలాగా హెయిర్ పెట్టుకొని వాళ్ళ కల్చర్ ఏడిపోతుంది. మనది విషయ సంస్కృతి దాడులు జరుగుతున్నాయి, మనలో మనమే జరుగుతున్నాం. మనం ఏకే పాఠశాల కానీ ఇప్పుడు సార్ వాళ్ళని చూస్తే భయపడతారు. సో మనలో క్రమశిక్షణ కలిగితే ఎదుటి వాళ్ళు మనల్ని కామెంట్ చేయడానికి భయపడాలి, అది మనం ఎంచుకోవాలి. మన ఉద్యోగంలో సెట్ అయిందాక వేరే థాట్ అనేది ఉండదు. డిగ్రీ వరకు మనం కష్టపడ్డామంటే మన లైఫ్ మనం ఎంచుకుంటాం. కాబట్టి మీరు దశగా ఎదగాలని కోరుకుంటూ సార్ ఇందాక ఒక చిన్న పాట అడిగాడు.